ఏమో అనుకున్నాను కానీ ఈ అమ్మాయితో ఖచ్చితంగా ప్రాబ్లం వచ్చేలా ఉంది. ఇక్కడ ఆరుకి బాయ్ చెప్పి దానికి గుడ్ బై చెప్తా. ఈ ఇంట్లో నుంచి పంపించడానికి ఏదో ఒక ప్లాన్ చెయ్యాలి. చేస్తా, ఖచ్చితంగా చేస్తా. అమ్మా 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 నేనే 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 మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? ఇక్కడే అంటే ఓహో పైకి వెళ్ళలేదనేమోలే. అంటే కార్యక్రమం అయ్యాక వెళ్ళాలి. అదేంటి దీనికోసమే కదా వచ్చారు, మరి అది అయ్యాక వెళ్ళడం ఏంటి? అంటే రూల్స్ ప్రకారం అలానే చెయ్యాలంట. ఓ ఓకే ఓకే, ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంది. వెళ్ళి పక్కన ఉండండి. వెళ్తాను. ముందు మీతో మాట్లాడదామని. నాతోనా? అవును, ఇందులో నా తప్పేమీ లేదు. యాక్చువల్గా ఇలా ఎందుకు అవుతుందో నాకు కూడా తెలీదు. ఏమవుతుంది? అదే నేను మీకు కనిపించడం ఎందుకో నాకు కూడా తెలియటం లేదు. నేను కూడా మొన్న కలిసినప్పటి నుంచి ప్లీజ్ అండి, మనం మళ్ళీ మాట్లాడుకుందామా? నాకు మా నాన్నకి ఏమవుతుందో అన్న టెన్షన్ చాలా ఎక్కువగా ఉంది. ఇదేంటి నేను మాట్లాడేదానికి ఈ అమ్మాయి మాట్లాడేదానికి సింక్ అవ్వడం లేదే. ఏంటి మిస్టర్ గుప్తా, నేనొకటి మాట్లాడుతుంటే ఈ అమ్మాయి ఒకటి మాట్లాడుతుంది. నాకు తెలిసి ఈ అమ్మాయికి ఇంకా నిజం తెలిసినట్లేదు. నాకును అదే అనిపించుచున్నది బాలిక. నీవు మాత్రము బయటపడకము. సరే సరే. ఏంటండి, మళ్ళీ మీ తాతగారితో మాట్లాడుతున్నారా? అవునండి, మా తాతయ్యకి పని పాట ఏమీ ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు కనిపించి మాట్లాడుతూనే ఉంటారు. ఆత్మ కదా అండి, మనలా మనిషి అయితే కష్టాలు తెలిసేవి. ఆత్మలదేముందండి, హ్యాపీగా ఉంటాయి. అర్రరే, మీరేదో బాధపడే కార్యక్రమంలో ఉంటే వచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నాను. మీరు కానివ్వండి, మీరు కానివ్వండి. ఆత్మ ఆత్మ అని అన్నిసార్లు ఒత్తి పలుకుట అవసరమా బాలిక? అంటే ఆ అమ్మాయికి డౌట్ రాలేదు అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం అంతలా స్ట్రెస్ చేశా. ఒక్క నిమిషం. అయ్యో, ఏంటంటే ఇలా మాయమైపోయారు? ఏంటండి, మీరిందాక కనిపించడం గురించి ఏదో అన్నారు.
అర్థం కాలేదు, ఇంకోసారి చెప్పరా? ఆ, అంటే అది అబే ఏం లేదండి. మీరు నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు కలుస్తూనే ఉన్నాం కదా, ఒకరికొకరం కలుస్తున్నాం కదా, ఏదో తెలియని బాండింగ్ మన ఇద్దరి మధ్య ఉందేమో అనిపిస్తోందండి, అదే చెప్తున్నాను. అవునండి, మిమ్మల్ని చూస్తే నాకు బాగా కావాల్సిన వాళ్ళలా అనిపిస్తారు. హా? మీరు ఆవిడ ఫోటో చూడలేదా? లేదండి, ఇందాక చూద్దామనుకున్నా, అప్పుడే పిన్ని ఫోన్ చేస్తుందేంటి? చెప్పండి పిన్ని. అమ్మా భాగి, ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నా పిన్ని. ఆ, ఎందుకు బాగుండవమ్మా? నీ రోగిష్టి తండ్రిని చాలా తెలివిగా వదిలించుకొని నా నెత్తినేసి వెళ్ళిపోయావు కదా, నువ్వు బానే ఉంటావు. అదేంటి పిన్ని అలా అంటారు? ఇలాంటి పరిస్థితుల్లో నాన్న దగ్గరుండి చూసుకోలేకపోతున్నా అని ఎంత బాధపడుతున్నానో తెలుసా? అయ్యో, అప్పుడే ఎందుకమ్మా అంత బాధపడ్డాం? కొద్ది రోజులు ఆగితే ఉన్న ప్రాణం కాస్త ఆగిపోతుంది. అప్పుడు అందరం కలిసి ఒకేసారి బాధపడొచ్చు. పిన్ని, మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడండి. మా నాన్నకేం కాదు, ఏం కానివ్వను. ఏం చేసైనా సరే మా నాన్నని కాపాడుకుంటాను. అబ్బో, నీ వాలకం చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదమ్మా. ఉన్న నమ్మకం కాస్త పోయింది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో అమ్మా, రోజు రోజుకి మీ నాన్న ఆరోగ్యం మాత్రం క్షీణిస్తుంది. ఏ క్షణమైనా కాని ప్రాణం పోయింది అని ఫోన్ గాని వచ్చిందనుకో అమ్మా, మీ నాన్న నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదని మాత్రం చెప్పకమ్మా. హలో పిన్ని, నేను నిన్ను కాపాడుకుంటాను నాన్న. ఇవాళ ఎలా అయినా సరే సంతకం పెట్టించుకుంటాను. అలా మా పిన్ని నుంచి ఫోన్ రాగానే చూడలేదండి. నాకు మా నాన్న తప్ప నా అని చెప్పుకోవడానికి ఎవరూ లేరు. నాన్నకేమైనా అయితే నేను అనాథనైపోతాను. దానికి తోడు ఇక్కడికొచ్చి ఈ దశదిన కార్యక్రమాలు చూస్తుంటే బాధగా ఉంది. అందుకే దూరంగా వచ్చి కూర్చున్నాను. అయ్యయ్యో, మీ బాధలో మీరుంటే వచ్చి డిస్టర్బ్ చేశా, సారీ. మిస్టర్ గుప్తా, చూసారా? ఆ అమ్మాయి నా ఫోటో చూడలేదంట. ఈరోజు చూడకపోవచ్చును బాలిక, రేపైనను నీ ఇంటినందు చూడవచ్చును కదా. అవును కదా, మరిప్పుడెలా మిస్టర్ గుప్తా? ఈరోజు పిమ్మట నీవు ఇచ్చట ఉండవు కదా బాలిక. ఒకవేళ తను చూచినను భ్రమపడితేనని అనుకునేను. అవును, ఇవాళ తర్వాత నేను ఇక్కడ ఉండను కదా. అవును బాలిక, నీ దశదిన కర్మ ముగిసిన పిమ్మట మనము మా లోకమునకు పయనమవ్వవలెను. నీ కుటుంబమును నీవు చూచు ఆఖరి చూపులు. ఈ రోజుతో వారితో నీకున్న రుణము తీరిపోవును. వారితో నీకున్న బంధముల నుండి విముక్తి కలుగును. వెళ్ళుము బాలిక, నీ చివరి క్షణములు వారితో గడుపుము.
లైఫ్లో చాలా ఇయర్స్ నువ్వు లేకుండా గడిపేశా. ఇంకా చివరి దాకా నీతోనే, నిన్ను వదిలేదే లేదు. నా చివరి రోజు దాకా మీతోనే ఉంటానండి. ఎందుకు దేవుడా ఇంత కష్టాన్ని నా కుటుంబానికి ఇచ్చావు? నేనేం తప్పు చేశానని నా పిల్లలు తల్లి లేకుండా ఉండాలి? ఈ వయసులో సంతోషంగా ఉండాల్సిన మా అత్తయ్య మావయ్యలు నా కోసం తల్లడిల్లుతున్నారు. ఏం పాపం చేశానని ఆ ప్రేమకి నన్ను దూరం చేశావు? ఆరు, ఎందుకు నా భర్తకి భరించలేని బాధనిచ్చావు? ఎందుకు? ఇది ఎవరి తప్పిదము కాదు బాలిక. ఒకరి అసూయ, ప్రేమ పేరుతో పెంచుకున్న పైశాచికం. ఆ బాలిక ద్వేషము, నీ ఆనందమును సంతోషమును తన సొంతం చేసుకోవాలనే కోరిక. కేవలం తన స్వార్థం వల్ల ఇంతమంది బాధపడుచున్నారు. నీ లైఫ్ని నాకు వదిలేసి వెళ్ళిపోయినందుకు చాలా థ్యాంక్స్ ఆరు. నువ్వు ఏ లోకంలో ఉన్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అమర్ గురించి నువ్వేం కంగారు పడుకో. నేనిక్కడ అమర్తో హ్యాపీగా ఉంటా. బాబు, ఈ పిండాలను తీసుకువెళ్ళి నదిలో కలపండి. పద బాలిక. I miss you, Amma. And I hate you. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు కదా. అమ్మా అరుంధతి, కూతురు లేని లోటు తీరుస్తావు అనుకున్నావమ్మా. ఇలా నువ్వు దూరమై ఎవరూ తీర్చలేని లోటును మిగులుస్తావు అనుకోలేదు.
బాబు, ఇక్కడ కార్యక్రమం అయిపోయింది. ఆ అస్థికలను తీసుకువెళ్ళి కాశీలో కలిపితే చాలా మంచిది. అదే పోయాక కాశీలో కలిపితేయండి, కన్యాకుమారిలో కలిపితేయండి, మీ పిచ్చి కాకపోతే. మిస్ అమ్మా, కార్యక్రమం అక్కడ జరుగుతుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మా నాన్నగారికి అబ్బా, అవి ఎప్పుడు ఉండే గొడవలే కదా. సార్ని కలవాలి అన్నావు, ఫోటో కూడా తీసుకొచ్చావు. ఇప్పుడు నీ మీద గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది. పద వెళ్ళి కలుద్దాం. ఇంకేం ఆలోచించకు, పద మిస్ అమ్మా. సరే సార్. బాలిక, ఆ నిండుకుండరతడు ఆ బాలికను తీసుకువచ్చుచున్నాడు.